విజయ్ మలిక్ ప్రో కబడ్డీ సీజన్ 13 ఆక్షన్లో రిలీజ్ కాబోతున్నాడా? రిలీజ్ చేస్తే బెటరా? ఇది నా ఒపీనియన్ మాత్రమే కాదు, తెలుగు టైటన్స్ ఫ్యాన్స్లో ఒక వర్గం యొక్క ఒపీనియన్ అని చెప్పాలి. ఇంతకీ ఈ ఒపీనియన్కి రావడానికి గల రీజన్స్ ఏంటో ఇవాల్టి వీడియోలో మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. బేసిక్గా విజయ్ మలిక్ ఎక్స్ట్రాడినరీ ప్లేయర్ అని చెప్పాలి. ప్రో కబడ్డీ సీజన్ 11లో తను తెలుగు టైటన్స్ టీంని పవన్ కుమార్ శరవత్ ఆప్షన్స్లో ఏ విధంగా లీడ్ చేశాడనేది మనందరికీ కూడా బాగా తెలుసు. బట్ ఆ తర్వాత ప్రో కబడ్డీ సీజన్ 12లో యాజ్ ఎ కెప్టెన్గా ముందుండి లీడ్ చేయడంతో పాటుగా ఆ టీంని సక్సెస్ఫుల్గా సెమీఫైనల్స్ వరకు తీసుకువెళ్ళగలిగాడు. సో ఇంత మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి ఒక కెప్టెన్ని తెలుగు టైటన్స్ ఎందుకు రిలీజ్ చేయాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాము అంటే కనుక తన కరెంట్ ఫామ్ అనే చెప్పాలి. అస్సలు ఫామ్లో లేడు విజయ్ మలిక్. కేవలం బోనస్ పాయింట్లు తేవడంలోనే తన ఫోకస్ అంతా పెడుతున్నాడు. టచ్ పాయింట్లు లేకపోతే అవతలి టీంని మీరు త్వరగా ఆల్అవుట్ చేయలేరు. అలా ఆల్అవుట్ చేయలేనటువంటి క్రమంలో అది మీకు ఒక ప్రెషర్ బిల్డింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. దాంతోపాటుగా మీ టీం అతి త్వరగా ఆల్అవుట్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బోనస్ల ద్వారా మీరు స్కోర్ డిఫరెన్స్ని అయితే తగ్గించగలుగుతారు, కానీ రివైవల్స్ అయితే పెంచుకోలేరు. సో ఈ నేపథ్యంలో విజయ్ మలిక్ని రిలీజ్ చేసి అతని స్థానంలో ఒక మంచి లెఫ్ట్ రైడర్ని, యంగ్ రైడర్ని పిక్ చేసుకుంటే కనుక తెలుగు టైటన్స్కి మంచి రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందని మేము అభిప్రాయపడడం జరుగుతోంది. అండ్ ఇదే విషయంలో కృషన్ కుమార్ హుడ్డా గారు మా ఒపీనియన్తో డిఫర్ అయ్యే అవకాశం లేకపోలేదని చెప్పాలి. కృషన్ కుమార్ హుడ్డా గారికి విజయ్ మలిక్ ప్రియ శిష్యుడు. తను లేకుండా స్క్వాడ్ని బిల్డ్ చేయడం, అది కూడా 2 సక్సెస్ఫుల్ సీజన్స్ తర్వాత తను లేకుండా స్క్వాడ్ని బిల్డ్ చేయడం అనేది జరగకపోయే అవకాశం కూడా ఉందని చెప్పాలి. బట్ ఎమోషనల్ బాండింగ్ని దాటి కృషన్ కుమార్ హుడ్డా గారు ఎప్పటి నుంచో ఆలోచించడం మొదలుపెట్టారు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నవీన్ కుమార్ ఆప్షన్లో మనకి లభించే అవకాశం ఉన్నప్పటికీ కూడా చాలా వరకు స్మార్ట్గా థింక్ చేసి తన ప్రియ శిష్యుడిని వదిలేసి విజయ్ మలిక్ని, భరత్ హుడాని పిక్ చేసుకున్నారు కృషన్ కుమార్ హుడ్డా గారు. సో ఈ నేపథ్యంలో ఎమోషనల్ బాండింగ్ కంటే కూడా టాక్టిక్స్ని, ట్రిక్స్ని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు కృషన్ కుమార్ హుడ్డా గారు. సో ఈ నేపథ్యంలో కృషన్ కుమార్ హుడ్డా గారు తన ఒపీనియన్ని చేంజ్ చేసుకుని ఈసారి విజయ్ మలిక్ని రిలీజ్ చేస్తే బాగుంటుందని నేను భావించడం జరుగుతోంది. అండ్ విజయ్ మలిక్ స్థానంలో ఒక మంచి యంగ్ లెఫ్ట్ రైడర్ని లేదా రైట్ రైడర్ని పిక్ చేసుకుంటే భారత్ హుడాకి సరైనటువంటి సహకారం ఆ యంగ్ రైడర్ అందించేందుకు అవకాశం ఉంటుందని చెప్పాలి. మరి మీరేమంటారు? నా ఒపీనియన్ కరెక్టేనా? కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్స్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. కీప్ వాచింగ్ సాయి కబడ్డీ తెలుగు, మీ ఫేవరెట్ కబడ్డీ యూట్యూబ్ ఛానల్.